అంటే తెలంగాణ రాష్ట్రం విద్యాపరంగా ఎంత ఇబ్బందులలో ఉంది అనేది ఒక్కసారి చూస్తే ఒకసారి ఆ విద్యా వ్యవస్థ పరిస్థితులు మనం ఒక్కసారి గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈ దేశంలో మొత్తం ప్రపంచంలోనే రైట్ ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యులు ఉన్న దేశం మనదే. అత్యధిక నిరక్షరాస్యులు ఉన్నటువంటి దేశం భారతదేశమే ప్రపంచంలో ప్రతి 100 మంది నిరక్షరాస్యులు ఉంటే అందులో 34 మంది మన దేశంలో ఉన్నారు. 34 మంది మన దేశంలో ఉన్నారు. మళ్ళా విచిత్రం ఏంటంటే ఈ చదువు ఈ భూమి ఏది సింధు నాగరికత టైము, ఆ తర్వాత తక్షశిల, నలంద విశ్వవిద్యాలయము, ఇవన్నీ కొన్ని మతాలు ఈ భూమి మీద ముందుకు పుట్టినటువంటి సంస్థలు ఇవన్నీ. అటువంటి గొప్ప దేశంలో ఇంకా చదువు ప్రతి గడపకు చేరలేదు. ఇంకా 26% మందికి చదివే రాదు. మన తాన 74% మనకు 74%. మన తాను ఉన్నటువంటి నిరక్షరాస్యులని మన దేశంలో ఉన్న నిరక్షరాస్యులు అందరిని ఒకతానికి తెస్తే 80 దేశాల మందిని ఒకతాని వేస్తే సమానం. అంతే, నిరక్షరాస్యులు ఎక్కువ ఉంటారు. ఇంకా 80 దేశాల జనంతోటి మన నిరక్షరాస్యులు సమానంగా ఉన్నారు. అంటే మన దేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా దెబ్బతిన్నదో చూడండి. మనము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సో ఒక 2 మినిట్స్ తీసుకుంటా దీని విషయంలో. ఇక్కడ సరే అంబేద్కర్ గారు విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చినప్పటికీ సో దాని అమలు ఇంప్లిమెంటేషన్ ఎక్కడి దాకా వచ్చింది? ఆఖరికి 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెస్తే ఇప్పటి వరకు మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలే. మన గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేయలేదు దీన్ని, విద్యా హక్కు చట్టం ఇప్పటి వరకు. మరి ఇప్పుడు ఏమైనా చేస్తారో తెలియదు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలే. ఇక రాజశేఖర్ రెడ్డి గారు 2008 ఆగస్టులో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొస్తే దాంట్లో ఏం చేసిరంటే సేమ్ టైం మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ స్టార్ట్ చేసిరు. వాళ్ళు స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఇలా పైసలు పోయినాయి. ఈ మధ్యలో చదువుకున్నటువంటి పోరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్కిల్స్ లేక చదువు సరిగా అందక ఇదో రకమైనటువంటి దోపిడీ జరిగింది. ఇవాళ పోయిన ఒక్క ఏడాదే ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు 9,826 కోట్లు బిజినెస్ చేసినాయి. 9,826 కోట్ల రూపాయల విలువైన బిజినెస్ చేసినాయి. వేల కోట్లు. సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్య కోసం 1,132 కోట్లు ఖర్చు పెట్టింది. అది జీతాలకు దీనికి. ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలు గింత బిజినెస్ చేసింది. దాంట్లో ఏంది ఎట్లా అంటే ఇప్పుడు ఎంపీసీ ప్లస్ ఐఐటి ఇటువంటి కొత్త కోర్సులు పుట్టించి విపరీతంగా దోపిడీకి దిగబడ్డాయి. ఇవాళ మండల్లో మా చాలామంది సహచర సభ్యులు ఉన్నారు. అందులో పట్నం మహేందర్ రెడ్డి గారు నిన్న ఈడనేలో వెళ్ళయింది. పట్నం మహేందర్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత రవీందర్ గారు, తక్కెలపల్లి రవీందర్ రావు గారు, ఆ తర్వాత ఏవిఎన్ రెడ్డి గారు, ఆ తర్వాత పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు,
1 2 3 4 5 ఇంకొక ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన మొత్తం ఆరుగురు సభ్యులకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి వీళ్ళకు. ఓకే, అవును. వీళ్ళకే ప్రైవేట్ కాలేజీలు, ఈమెకు ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, తర్వాత ఈయనకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇలా అందరికి మెడికల్ కాలేజ్ ఉన్నది, మెడికల్ కాలేజ్ ఆయనకు, ఈయనకేమో డిగ్రీ కాలేజ్ ఉన్నది, ఈయనకేమో ఇంటర్ కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు, విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఇక్కడ చర్చ జరుగుతున్నట్టు వీళ్ళు ఎవరు కూడా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కార్యక్రమం చేపట్టాలని ఎవ్వరు చెప్తలేరు. నిన్న లాస్ట్లో నేను చెప్పింది అదే సార్, వీళ్ళ దగ్గరే ఉన్నాయి అన్ని ప్రైవేట్ కాలేజీలు, ఈ ఫీజుల నియంత్రణ జరగాలని చెప్తాను. ఇందులో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. నేను గివి చెప్పగానే కయ్య అన్నారు. ఇక అసలు విషయం అది చెప్పే వరకల్లా సరే చైర్మన్ సాబ్ అది ఆ రికార్డులకేం తొలగిస్తున్నామని చెప్పి పేర్లు తీసుకోవద్దనంటే వాళ్ళ పేర్ల మీదనే సాగుతూ ఉన్నాయి. పేదోనికి ఫీజు తగ్గించే కాడ పేర్లు అయితే ఉంది, ఊర్లు అయితే ఉంది. సార్ ఒక్కటేమంటే మనం గమనించాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు స్కూల్సు, ఈ వ్యవస్థ అంతా మండల్లో ఉండి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యను బాగు చేయాలి, ప్రైవేటు విద్యను తగ్గించాలనేటువంటి అంశంలో వీళ్ళందరూ ఎందుకు మద్దతు చేయగలుగుతారు? వీళ్ళు మండలిలో ఉన్నారు, అక్కడ అసెంబ్లీలో పల్లారాజేశ్వర రెడ్డి గారు ఉండే, మల్లారెడ్డి గారు ఉండే, రాజశేఖర్ రెడ్డి గారు ఉండే, ఇట్లా 12 మంది ఉన్నారు. అలా 12 మంది విద్యా సంస్థలలో ఉన్నారు. కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అంటే వీళ్ళందరూ కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా ఈ 2 సభల్లో ఉన్న తర్వాత ప్రభుత్వ విద్యను బాగు చేయాలనేటువంటి ఇంటెన్షన్ వీళ్ళకి ఎందుకు ఉంటుంది అనేది నిన్న చర్చ, నిన్న జరిగినటువంటి చర్చ. అయితే సరే అక్కడ రకరకాల వాదోపవాదాలు చర్చలు జరిగినాయి, అది కామన్.